గమనించాలి. నరకమును గురించి మాట్లాడితేనే భయం కలుగుతుందండి. మరి ఆ నరకంలోకి ప్రవేశిస్తాము అంటే ఇంకెంత భయం కలుగుతుందో కదా! ఒకసారి ఆలోచన చేద్దామండి. నరకము అనే ప్రదేశము ఎంతో భయంకరమైన ప్రదేశం. నరకంలో అగ్ని ఉంటుంది, నరకంలో వేదన ఉంటుంది, నరకంలో బాధ ఉంటుంది, నరకంలో పండు కొరకడం ఉంటుంది, నరకంలో నిత్యము అగ్నితో బాధపడుతున్న సన్నివేశాలు ఉంటాయండి. అట్టి నరకం గురించి మాట్లాడితేనే మనకు భయం కలుగుతుంది. మరి పాపము ద్వారా నరకంలోకి ప్రవేశిస్తాము అంటే ఇంకెంత భయం కలుగుతుందో ఒకసారి ఆలోచన చేద్దాము. ఈ లోకంలో జీవించినంతకాలము పరిశుద్ధంగా జీవిద్దామండి. పరిశుద్ధులు నరకంలో ఎంత మాత్రమును ప్రవేశించరు. మరి నరకంలోకి ఎవరు ప్రవేశిస్తారు? పాపంలో జీవించేవారు, దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని గురించి ఆలోచించకుండా, రక్షణ మారు మనసు పొందకుండా, తమ జీవితాన్ని మార్చుకోకుండా, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా సరే తమ జీవితాన్ని ఎవరైతే మార్చుకోకుండా ఉంటారో వారు ప్రవేశిస్తారు నరకంలోనికి. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. రేపటిన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం, నరకముకు దూరం అయిపోదాం. గమనించాలి, నరకము ఎంతో భయంకరమైన ప్రదేశం అండి. ఎంత మాత్రమును మానవుడు ప్రవేశించకూడని ప్రదేశం. అయితే మన జీవితం ఎలా ఉన్నది?